హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. కాకపోతే కొంచెం జలుబు చేసిందంటే, నాకే కాదు ఇంట్లో ఉన్న నలుగురికి జలుబు చేసేసింది. అందరూ తుమ్ముతున్నాం, దగ్గుతున్నాం. సో ఎస్పెషలీ ఫస్ట్ మా మామగారికి వచ్చింది, తర్వాత మా అత్తగారికి, తర్వాత మా హస్బెండ్కి, ఇప్పుడు నాకు జలుబు. కాకపోతే వాళ్ళకి జ్వరాలు కూడా వచ్చిపోయాయి. నాకు జ్వరం రాలేదు, నాకు జలుబు దగ్గరనే ఆగిపోయింది. ఓకే, సో అందరికీ స్టోరీ నచ్చుతుంది, చాలా హ్యాపీగా ఉంది. ఒక చిన్న పిల్లవాడికి, అప్పుడే అడుగులు వేస్తున్న చిన్న పిల్లగాడికి తల్లి ఎంత ఎంకరేజ్ చేస్తుందో అలా మీరందరూ కనపడుతున్నారు నాకు. నేను ఇప్పుడే కథలు చెప్పటం అనేది నాకు కొత్త. ఇప్పుడే చిన్న చిన్న అడుగులు వేస్తున్నాను. నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు మీరంతా. చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి, ఇంకా మంచి మంచి స్టోరీస్తో వస్తూ ఉంటాను. అండ్ ఓకే, ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో నిన్నటి ఎపిసోడ్లో మనం మౌని చేస్తుంటారు పనికి లలితకి సారీ చెప్తూనే ఉండింది నిన్న రోజంతా. అండ్ తర్వాత ఫ్రెండ్స్ అందరూ కలిసి నెక్స్ట్ డే సండే కావడంతో ఫ్రెండ్స్ అందరితో కలిసి వాటర్ల్యాండ్కి వెళ్తారు. తర్వాత ఇంటికి వచ్చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి తిని బొజ్జుంటారు. ఇక్కడ వరకు నిన్నటి ఎపిసోడ్లో చూసాం. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చెప్తాను. సో ఇలా మండే వచ్చేసింది. మండే వాళ్ళ వర్క్స్, అందరు వర్క్స్ స్టార్ట్ చేసేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ప్రేమ్ నిలాని ఒక కోణంలో నుంచి చూస్తూ ఉంటాడనమాట. తను అందంగా ఉంటుంది కదా, సో ఆ కోణంలో నుంచి చూస్తూ ఉంటాడు. తన్ని ఎప్పుడు తన క్యాబిన్కి వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. తనతో ఏదో ఒకటి మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మామూలుగా చేతులు టచ్ చేయాలని చూస్తూ ఏదో ఒక రకంగా తన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు అనమాట. లలిత ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా అలా చేసినప్పుడు సార్ అని ఊరుకుంటూ ఉంటుంది అనమాట. పెద్దగా ఏమీ మాట్లాడదు, తన గురించి ఏమీ పట్టించుకోదు. వాడు ఏదేదో చేయాలని ట్రై చేస్తాడు, తను ఏది పట్టించుకోదు. అలా అని మౌనికి కూడా చెప్పదనమాట. మౌనికి కూడా చెప్పకుండా తానే ఫేస్ చేస్తూ ఉంటుంది ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. సరే అని చెప్పేసి ఇంకా ఇలా జరుగుతూ ఉంటుంది. ఒక 3-4 డేస్ తర్వాత ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి అయితే ప్రాజెక్ట్, ఏ కంపెనీ అయితే వీళ్ళకి ఒక ప్రాజెక్ట్ అప్పచెప్పిందో ఆ కంపెనీ ఓనరు మౌని వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేస్తాడనమాట. ఫోన్ చేసేసి, సార్ మేము మీకు ఇచ్చిన ఆబ్జెక్టివ్స్, సివిల్ ఇంజనీర్కి మేము ఇచ్చిన ఆబ్జెక్టివ్స్లో కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేసే ఉన్నాయి. మీకు అభ్యంతరం లేకపోతే మీ సివిల్ ఇంజనీర్ని మా కంపెనీకి పంపించగలరా, మేము మాట్లాడుకుంటాము అని చెప్పి రిక్వెస్ట్ చేస్తారనమాట. చేయగానే అప్పుడు మౌని వాళ్ళ ఫాదర్, నో ప్రాబ్లం సార్, దానిలో ఏముంది, మీ ఆబ్జెక్టివ్స్, మీ రిక్వైర్మెంట్సే మేము ఇవ్వగలిగే సర్వీస్ మీకు ఖచ్చితంగా వస్తుంది. తనతో పాటు మా అమ్మాయి ఎండి రీసెంట్గా 4 days బ్యాకే తను ఛార్జ్ తీసుకుంది. సో ఆ ఛార్జ్ ఎండీగా తను కూడా వస్తారు, ఇద్దరూ కలిసి వస్తారు అని చెప్పి అంటారనమాట. అనగానే ఓకే సార్ అని అంటారు. అనగా మరి ఎన్నింటికి పంపించమంటారు సార్ అని అడుగుతారు మౌని వాళ్ళ ఫాదర్. అనగానే 3:30 అలా పంపించండి సార్. మేము మౌని వాళ్ళ ఫాదరు ఆ ఓనర్కి మాట చెప్పేసి ఫోన్ కట్ చేసేస్తారనమాట. కట్ చేసేసి మౌనిను లలితని ఇద్దరిని క్యాబిన్లోకి రమ్మని ఫోన్ చేస్తాడు. చేయగానే మౌని అండ్ లలిత మౌని వాళ్ళ ఫాదర్ క్యాబిన్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ ఓనర్ ఏదైతే రిక్వెస్ట్ పెట్టాడో ఆ రిక్వెస్ట్ వీళ్ళిద్దరికీ చెప్తాడనమాట. చెప్పగానే సరే అని చెప్పేసి వాళ్ళిద్దరూ రెడీ, సరే నాన్న వెళ్తాము, దాందే ఉంది, మన వర్క్ మనమే చేసుకోవాలి కదా, నేను వెళ్తానులేండి అని చెప్తుంది అనమాట. చెప్పగానే సరే అని అంటారు. సరే అనేసి వాళ్ళ నాన్న వేరే పనిలో బిజీగా ఉంటున్నప్పుడు మౌని, మరి ఎన్నింటికి వెళ్ళాలని అంటే 3:30 కల్లా వెళ్ళిపోండి అని అంటారనమాట. అక్కడ ఉండేటట్టు వెళ్ళండి అంటే, అయితే ఇప్పుడే బయలుదేరిపోతాము అని అంటే. అనగానే మౌని వాళ్ళ ఫాదరు ఏదో వర్క్లో ఉండే, ఓకే వెళ్ళండి అని అంటాడనమాట. అలాగనే గబగబా లలితని బయటికి తీసుకొని వచ్చేసిన తర్వాత లలిత బయటకు వచ్చాక, ఇప్పుడే వెళ్ళి ఏం చేస్తావు, 3:30 కదా వెళ్ళేది, ఎంత 20 kilometers అయితే మాత్రం 10కే బయలుదేరిపోతావా నువ్వు, 20 kilometers కదా అని అంటదనమాట. అంటే మొద్దు, ఏమీ తెలీదు,
పదా పోదాం అని చెప్పేసి నేను కార్ పార్కింగ్కి వెళ్ళి కార్ తీసుకొని వస్తాను, నువ్వు ఫైల్స్ అన్నీ చదువుకొని వచ్చేసే కామ్గా అని అంటది అనమాట మౌని. అనగానే సరే అని చెప్పేసి ఇంకా ఇంకో మాట మాట్లాడకుండా మౌని అక్కడి నుంచి పార్కింగ్ ఏరియాకి వెళ్ళిపోతుంది. ఇక్కడ లలిత తను ఫైల్స్, తను ఆల్రెడీ చాలా ఇంటెలిజెంట్ మౌని. లలిత ఎంత ఇంటెలిజెంట్ అంటే తన ఆబ్జెక్టివ్స్ మొన్న చదివేటప్పుడు తనకి చాలా ఫ్లాస్ కనిపిస్తాయి ఆబ్జెక్టివ్స్లో. సో తను వేరే ఆబ్జెక్టివ్స్ తప్పులన్నీ సరిచేస్తూ వేరే ఆబ్జెక్టివ్స్ తయారు చేస్తుంది అనమాట ఒక పేపర్లో. ఆ ఆబ్జెక్టివ్స్ని బట్టి తను ఒక రఫ్ స్కెచ్ వేసుకుని ఉంచుతారనమాట. ఎందుకైనా మంచిది అని చెప్పేసి తను రాసిన ఆబ్జెక్టివ్స్, తను గీసిన రఫ్ స్కెచ్తో సహా వాళ్ళు ఇచ్చిన ఆబ్జెక్టివ్స్ అన్నీ ఒక ఫైల్ చేసుకొని బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోతుంది. వెళ్ళి కార్ ఎక్కుతుంది అనమాట. కార్ ఎక్కిన తర్వాత 20 కిలోమీటర్స్ వెళ్ళాలి అవుట్ ఆఫ్ ద సిటీ. సో ఉత్తి చేతులతో ఎలా వెళ్తాము, కనీసం ఒక బుకే అన్నా తీసుకెళ్ళాలి, ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా అని చెప్పేసి సరే దారిలో ఫస్ట్ బుకే తీసుకొని తర్వాత వెళ్దాము అని అనుకుంటారనమాట. అనుకొని సరే అని చెప్పేసి బుకే షాప్కి వెళ్తారు. బుకే షాప్ దగ్గర లలితని నువ్వు కారు దిగి బుకేస్ చూస్తూ ఉండు, నేను కారు కొంచెం దూరంలో అక్కడ ప్లేస్ ఉంది కదా అక్కడ పార్క్ చేసి వస్తాను అని అంటుంది అనమాట. అంటే సరే అని చెప్పేసి తను దిగిపోయిన తర్వాత కారు కొంచెం ముందుకు పోనిస్తుంది మౌని. కిందికి ముందుకు పోనిచ్చగానే ఆ కారు కింద రోడ్డు కొంచెం డ్యామేజ్ అయ్యి ఉంటుంది. ఆ డ్యామేజ్డ్ అయిన గుంతలో కొన్ని నీళ్ళు ఉంటాయి అన్నమాట, బురద నీళ్ళు ఉంటాయి. సో ఒక బైక్ ఫాస్ట్గా వచ్చేసి ఆ గుంటలో నుంచి పోనిచ్చేస్తుంది అనమాట. పోనించగానే ఆ గుంటలో ఉన్న బురద నీళ్ళు మొత్తం లలిత మీద పడిపోతాయి. తల నుంచి కాళ్ళ దాకా మొత్తం మట్టి గబ్బు అంతా చూసి ఓ షిట్ అని అంటది లలిత. అనగానే మౌని అప్పుడే కార్ దిగి వస్తుండదన్నమాట. ఆ బైక్ వాడిని పట్టుకోవాలనుకుంటుంది, కానీ బైక్ వాడు దొరకడు, వెళ్ళిపోతాడు ఫాస్ట్గా. ఆయన పట్టుకోవాలని చూస్తుంది కానీ వాడు తప్పించుకొని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. వెళ్ళిపోయిన తర్వాత ఫాస్ట్గా మళ్ళీ కార్ దగ్గరికి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని ఫాస్ట్గా లలిత దగ్గరికి ఉరుక్కుంటూ వచ్చి ఆ నీళ్ళతోటి తన మొహము చేతులు అన్నీ కడిగిద్ది అనమాట. కడిగిన తర్వాత అయ్యో డ్రెస్ అంతా పాడైపోయింది, ఇప్పుడు మనం మీటింగ్కి వెళ్ళాలి ఎలా మౌని అని అడుగుతుంది లలిత. అంటే ప్రాబ్లం లేదులే, ఈ పక్కన ఏదన్నా షాప్కి వెళ్ళి ఒక డ్రెస్ తీసుకుందాము, ప్రాబ్లం లేదు మేనేజ్ చేద్దాంలే అని చెప్పిద్ది అనమాట. అనగానే ఆ షాప్ వాడు కూడా అవును మేడం కొంచెం ముందుకెళ్తే చాలా షాప్స్ ఉన్నాయి, బట్టల షాప్స్, అండ్ దాని పక్కనే చిన్న హోటల్స్ కూడా ఉన్నాయి, రూమ్స్ తీసుకొని మార్చుకోండి అని అంటాడు అనమాట. సలహా ఇస్తాడు ఆయన. అనగానే సరే థ్యాంక్ యూ అన్న అని చెప్పేసి ఇంకా బుకే ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇంకా బుకే తీసుకొని కార్లో కూర్చుంటుంది లలిత. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక షాప్ కనబడుతుంది, మంచి పెద్ద బ్రాండెడ్ షాప్ కనపడంగానే మౌని అక్కడ కార్ ఆపేసి నువ్వు లోపలే ఉండు, నేను నీకు డ్రెస్ తీసుకొని వస్తానని చెప్పేసి తను ఒక్కతే లోపలికి వెళ్ళిపోయి తనకి కావాల్సిన తన ఫిగర్ అంతా తెలుసు కదా, తనకి ఏ సైజ్ సెట్ అవుతుంది అనేది మొత్తం తెలుసు కాబట్టి ఇంకా మౌని లోపలికి వెళ్ళిపోయి తనకు ఒక మంచి ఫార్మల్ డ్రెస్ సెలెక్ట్ చేసుకొని లైట్ కలర్లో వచ్చి ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక మంచి హోటల్ రూమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. దాంట్లో ఒక రూమ్ తీసుకుంటుంది. రూమ్ తీసుకొని ఆ రూమ్లోకి వెళ్ళి రూమ్లోకి వెళ్ళిపోతారు. రూమ్ బుక్ చేసుకొని రూమ్లోకి వెళ్ళిపోతారు. రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత లలిత డ్రెస్ ఇస్తే నేను వెళ్ళి స్నానం చేసి వచ్చేస్తాను వెళ్దాము అని అంటుందన్నమాట. అనగానే మౌని హలో డ్రెస్ అంతా ఇవ్వడం కుదరదు, కొత్త డ్రెస్సులు బాత్రూమ్లలో వేసుకోకూడదు, మీకు చెప్పలేదా అని అంటారన్నమాట. మా ఇంట్లో అట్లాంటి రూల్స్ ఏమీ లేవు, కామ్గా ఇచ్చేసేయి నేను వేసుకుంటాను మౌని ప్లీజ్ లేట్ చేయకు అని అంటుందన్నమాట. సమస్య లేదు నేను డ్రెస్ ఇవ్వను, అదిగో ఇక్కడ టవల్స్ ఇచ్చారు కదా హోటల్ వాళ్ళు, టవల్ చుట్టుకొని వెళ్ళిపోయి వచ్చాక డ్రెస్ వేసుకో అని అంటుందన్నమాట. మా ఇంట్లో అయితే ఇంతే, ఫ్రాంక్లీ స్పీకింగ్ మా ఇంట్లో కొత్త బట్టలు బాత్రూంలో వేసుకొనివ్వరు. అవసరమైతే నైట్ డ్రెస్ వేసుకొని వచ్చి కొత్త డ్రెస్సులు రూమ్లోనే వేసుకోవాలి బొట్టు కుంకుమ పెట్టేసి. సో అందుకని నేను అదే వాడుతున్నాను స్టోరీలో కూడా. నిన్నే సరే అని ఇంక లలిత వేరే ఛాన్స్ లేక
ఏం చేయాలో తెలియక అటు ఇటుకు అయినా నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా రూమ్లో, ఎందుకు భయము అంటే నువ్వున్నావు కాబట్టే కదా అంటది లలిత. అనగానే మౌని తన వైపు తిరిగి ఆహా అయినా నేను నిన్ను ఎప్పుడో చూసేసాను, ఇప్పుడు కొత్తగా చూడటానికి ఏమీ లేదు నీ దగ్గర అని అంటారనమాట. షాక్ అయిపోతుంది లలిత. చూసావా నన్న ఇప్పుడు అని అంటారనమాట. అనగానే మీకు గుర్తుందో లేదో ప్రీవియస్ ఎపిసోడ్స్లో లలితకి దెబ్బ తాకినప్పుడు మౌనిని అటువైపు తిరగమని చెప్పి తన వెనకాల డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది లలిత మౌని వెనక. గుర్తుందా? అదే విషయం చెప్తాను. నీకు గుర్తుందా ఆ రోజు నీకు దెబ్బ తాకినప్పుడు చీరిప్పేసి నువ్వు డ్రెస్ వేసుకున్నావు నా వెనక, నువ్వు మర్చిపోయావు, నా ముందు అద్దం ఉంది, సో అలా నిన్ను మొత్తం చూసాను నేను అని అంటారనమాట. అయ్యో నీకు నిజంగా సిగ్గులేదు, చెప్పొచ్చు కదా అప్పుడే అంటే నేనెందుకు చెప్తాను, నీకు తెలీదా నీ రూమ్లో ఏమేమి ఉన్నాయో అని అంటారనమాట. అనగానే కానీ నీ చెస్ట్ పక్కన ఒక పుట్టుమచ్చ ఉంది, అది సూపర్ తెలుసా, దానికి ఎప్పటి నుంచో ముద్దు ఇవ్వాలనుకుంటున్నాను కానీ ఛాన్స్ కుదరట్లేదు అని అంటదన్నమాట. ఉంటుంది అని చిచ్చి నీకు అసలు సిగ్గే లేదు అనుకుంటూ అక్కడ నుంచి ఆ టవల్ చుట్టుకొని గబగబా బాత్రూంలోకి వెళ్ళిపోయి ఫ్రెష్గా స్నానం చేసి వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత మన మౌని తను బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి తన కోసమే బాత్రూమ్ డోర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. డోర్ ఓపెన్ చేయగానే తనకి సడన్గా చేయడం ఇష్టం కదా మౌనికి. నీకు ఎన్నిసార్లు చెప్పాను మౌని, సడన్గా ఏమీ చేయకు, నా గుండె దడ పెరిగిపోతుంది నీ వల్ల అనమాట. అనగానే సారీ అని చెప్పి అలానే ఎత్తుకొని తీసుకొచ్చి బెడ్ మీద పడేస్తే లలిత అని మౌని పడేసి తన మీదికి దూకుతుంది అనమాట. దూకి హే ఏం చేస్తున్నావు అంటే ఏం చేస్తున్నావేంటి, మనకి చాలా టైం ఉంది, మనం ఈ టైంని మనం ఇద్దరమే ఉన్నాం కదా, ఏ టెన్షను లేదు, వై డోంట్ వి ఎంజాయ్ టుడే అని అంటదనమాట మౌని. అనగానే లలిత నో నో అంటుంటుంది. అంటే ఆడువారి మాటలకి అర్థాలే వేరులే అని మా పవన్ కళ్యాణ్ ఎప్పుడో పాట పాడాడులే అని చెప్పి అంటదనమాట. ఆహా అవునా, సరే సరే అనేసి ఇంకా అలా ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు చూసి ఒకరినొకళ్ళు మైమర్చిపోతారనమాట. అలా స్లోగా మౌని తన ఫోర్ హెడ్ మీద ఫస్ట్ కిస్ చేస్తుంది, తర్వాత మెల్లగా కళ్ళ మీద కిస్ చేస్తుంది. మౌని లలిత కూడా స్లోగా తన కళ్ళ మీద కిస్ చేస్తుంది అనమాట. కిస్ చేసిన తర్వాత బుగ్గల్ని కిస్ చేస్తుంది, తను కూడా బుగ్గల్ని కిస్ చేస్తుంది. అలా పెదాల మీదకి తన పెదాలు ఒకరు టచ్ చేసుకుంటూ మెల్లగా ముద్దు పెట్టుకుంటూ ఉంటారనమాట. లలిత మౌని బటన్స్ ఒకటొక్కటిగా తీసేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చాలా ఇంటిమేట్ మూడ్లో ఉన్నారు. సో తన డ్రెస్ నలిగిపోకూడదు వేరే, మరి తను కూడా ఆఫీస్కి రావాలి కదా. సో అలా తన డ్రెస్సు ఒకటొక్కటిగా తీసేస్తుంది అన్నమాట. తీసేసిన తర్వాత మౌని తన చుట్టూ లలిత చుట్టూ ఉన్న టవల్ని కూడా తీసేసి ఆ క్షణాన్ని ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇద్దరు. కొద్దిసేపు మెడ మీద ఒక చిన్న ముద్దు, కొద్దిసేపు అలా ఒక చిన్న జర్నీ చేస్తారనమాట. ఒకరి మెడ మీద ఒకరు అలా మెల్లగా షోల్డర్స్ మీద అలా కొంచెం కిందికి అలా మౌనికి చాలా ఇష్టమైన ఆ పుట్టుమంచం మీద చాలాసేపు ముద్దు పెడుతూనే ఉంటుంది. లలిత తన్ని తాను మర్చిపోయాక ఒకరినొకరు చాలా ఒకరి మీద ఒకరు పడిపోతూ ఉంటారు, ముద్దులు పెట్టుకుంటూ ఉంటారు. అలా ఒక అరగంట పైన ఒక గంట వాళ్ళు ఒకరినొకరు మర్చిపోయి ప్రపంచాన్ని మర్చిపోయి వాళ్ళు చాలా డీప్గా నాకు నువ్వు, నీకు నేను, నా కోసం నువ్వు ఉన్నావు, నీ కోసం నేను ఉంటాను నా ఒక ఇది ఉంటుంది ఇక్కడ చూడండి. ఆ భావనలోకి వెళ్ళిపోయి ఒకరు వీఆర్ కంప్లీట్ టుడే, ఇప్పుడు నువ్వు వేరు నేను వేరు కాదు అన్నట్టుగా ప్రపంచాన్ని మర్చిపోయి ఒకరినొకరు హత్తుకొని కంప్లీట్ అయిపోతారన్నమాట. ఆ క్షణాన్ని ఎంతవరకు ఎంజాయ్ చేయగలరో అంతవరకు ఎంజాయ్ చేస్తారు. ఆ మూమెంట్ని ఎంజాయ్ చేశాక కొద్దిసేపు ఒకరినొకరు గట్టిగా హత్తుకొని
ఒక్క 20 నిమిషాలు అలానే పడుకున్న తర్వాత లేచి స్నానానికి మళ్ళీ ఇద్దరు స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయి బట్టలు వేసేసుకొని కిందికి వచ్చి లంచ్ చేసి ఇంకా ఆ 20 కిలోమీటర్ల ప్రయాణాన్ని రొమాంటిక్ సాంగ్స్ పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తారన్నమాట. బెడ్రూమ్లో ఆ హోటల్ రూమ్లో జరిగినవి తలుచుకుంటూ సిగ్గుపడుకుంటూ మధ్య మధ్యలో నువ్వు నన్ను ఇలా కొరికావు అలా నేనా కొరికేది అని ఆ ముచ్చట్లు, ఆ రొమాంటిక్ అది జరుగుతుంది కదా. సో ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ప్రొఫెషనల్ అయిపోతారు అనమాట. అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు ఓనర్ క్యాబిన్లోకి వెళ్ళిన తర్వాత ఓనర్ అంటాడు, ఆబ్జెక్టివ్స్ వచ్చి అనగానే, సార్ మీరు ఏమీ అనుకోకపోతే లలిత అంటుంది అన్నమాట. సార్ మీరు ఏమీ అనుకోకపోతే మీరు ఇచ్చిన ఆబ్జెక్టివ్స్లో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి సార్. సో ఆ ఫ్లాస్ని రైట్ చేస్తూ నేను వేరే ఆబ్జెక్టివ్స్ తయారు చేశాను. ఒకసారి మీరు ఇవి చూడండి. ఇవి చూసిన తర్వాత మీరు ఈ ఆబ్జెక్టివ్స్ ఓకే అనుకుంటే ఓకే, లేదు ఇవి కాదమ్మా మా ఆబ్జెక్టివ్స్ ఇంకా వేరే ఉన్నాయి అనుకుంటే ఫైన్, నేను దాన్ని కూడా చూస్తాను సార్ అని చెప్పి అంటదనమాట. అప్పుడు ఆయన చాలా ఇంప్రెస్ అవుతాడు. తను అలా మాట్లాడేసరికి ఇంప్రెస్ అయ్యి ఆ ఆబ్జెక్టివ్స్ చూస్తాడనమాట. చూసి వీళ్ళు పెట్టిన వాళ్ళ ఆబ్జెక్టివ్స్ వాళ్ళ డిజైనర్ ఇచ్చిన ఆబ్జెక్టివ్స్, లలిత రాసిన ఆబ్జెక్టివ్స్ పక్కపక్కన చూస్తే ఇంచుమించుగా సేమ్గా ఉంటాయన్నమాట. ఉండగానే లలితని చాలా అప్రిషియేట్ చేస్తాడు ఆయన. అసలు నిజంగా మాకు ఏ ఆబ్జెక్టివ్స్ కావాలని నీకెలా తెలుసు అని అంటే, మీరు ఇచ్చిన ఆబ్జెక్టివ్స్లో ఫ్లాస్ ఉన్నాయి సార్, ఆ ఫ్లాస్ నేను కరెక్ట్ చేశాను అంతే అని చెప్పి అంటది. అని దానికి తగ్గ రఫ్ స్కెచ్ కూడా గీసాను సార్, ఒకసారి చూడండి అని చెప్పి అది కూడా చూపిస్తుంది అనమాట. చూపించిన తర్వాత మౌనిని చూస్తూ, రియల్లీ మీరు చాలా గ్రేట్ అండి, ఇలాంటి ఒక సివిల్ ఇంజనీర్ మీ దగ్గర ఉన్నారు అంటే మీ కంపెనీకి ఇంకా తిరుగులేదు అని చాలా అప్రిషియేట్ చేస్తూ ఉంటాడు లలితని. మౌని ఆ అప్రిషియేషన్స్ని తీసుకొని చాలా ప్రౌడ్గా ఫీల్ నా పిల్లరో అని మనసులో అనుకుంటూ ఉంటుంది అన్నమాట. చాలా ఎంజాయ్ చేస్తుంది ఆ ఎంకరేజ్మెంట్ని, ఆ పొగడ్తల్ని తీసుకొని చక్కగా లలిత వైపు ప్రేమగా చూస్తూ అలా ఆ మీటింగ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇద్దరు కలిసి మళ్ళీ పార్కింగ్ ఏరియాకి కార్ పార్కింగ్ దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత లలిత అని మౌని గట్టిగా హగ్ చేసుకొని, రియల్లీ వెరీ థ్యాంక్ యూ, నా ఫస్ట్ ప్రాజెక్ట్లోనే నువ్వు నాకు మంచి పేరుని తీసుకొచ్చి ఇచ్చావు అని చెప్పి గట్టిగా హగ్ చేసుకొని థ్యాంక్స్ చెప్తుంది అన్నమాట. చెప్పేసి ఇక బయలుదేరి వాళ్ళు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతారు. సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు టాటా బై బై, సీ యూ, థ్యాంక్ యూ, టేక్ కేర్ అండ్ జై హింద్, జై శ్రీరామ్.